వెల్కమ్ టు అవర్ ఛానల్. భారీ అంచనాల మధ్య విడుదల కాబోతున్న సినిమా టాక్సిక్ అయితే సడన్ గా బ్రేక్ పడిందనే చెప్పాలి. అయితే దీని వెనుక దురంధర్ 2 ఉంది. దాని కారణంగానే వాయిదా పడింది అనే టాక్ అయితే నడుస్తుంది. సో ఇందులో వాస్తవాలు ఉన్నాయంటారా? ఒకసారి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతోటి ప్రొడ్యూసర్ నట్కుమార్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్, నమస్తే. ఎస్ సార్, నిజంగా అంటే దురంధర్ 2కి భయపడేమైనా వెనక్కి తగ్గారనుకోవచ్చా యష్ గారు? దురంధర్ 2కి భయపడ్డాలు. ఇప్పుడు ఇండియా మొత్తం టోటల్గా ఎంటైర్ వరల్డ్ యశ్ గారికి ఎంత ఉందో తెలుసు. దురంధర్ 2 కూడా అంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కానీ మనకి ఇప్పుడు అనుకోని ఒక సంఘటన వచ్చింది. ప్రపంచంలో ఒక 2 దేశాలు కొట్టుకోవాల్సింది ప్రపంచానికి అంటగట్టేశారు. ప్రపంచంలో ఎవరెవరు ఎక్కడ కొట్టుకుంటున్నారో తెలియదు. ఏ సమయంలో ఇప్పుడే నేను చూశాను, శ్రీలంకలోనే ఆల్రెడీ ఒక నమ్మకం కొట్టారంట. శ్రీలంక ఏం సంబంధమో తెలియదు, ఎక్కడ ఏం సంబంధం, 5 సెకండ్లకి ఏ దేశానికి అంటుకుంటుందో తెలియట్లేదు. అరబ్ కంట్రీస్ అన్నీ మొత్తం టోటల్ కొలాప్స్ చేస్తున్నారు. తర్వాత అమెరికా మొత్తం టోటల్గా అమెరికా ఇన్వాల్వ్మెంట్, అసలు ఇజ్రాయెల్ ఇన్వాల్వ్మెంట్, అలాగే ఇవాళ రేపు రష్యా ఇన్వాల్వ్మెంట్ అవుద్దో లేదో తెలియదు. అంటే ప్రపంచానికి అంటుకుంటున్నప్పుడు ఈ సినిమాలన్నీ నేషనల్ సినిమాలు, అంటే మొత్తం టోటల్గా ఎంటైర్ వరల్డ్ ఆడే సినిమాలు. ఇప్పుడు హిందీ సినిమా లేకపోతే ఈ సినిమాలు నేషనల్ అంటే సినిమాలు అంటే ఇప్పుడు మెయిన్ మనకి ఓవర్సీస్లో ఎక్కువ వచ్చేవి. కనుక అక్కడ ఎప్పుడైతే కలెక్షన్ 100 కోట్లు తేడా వస్తుంది, 100 కోట్లు తేడా వస్తుంది కాబట్టి ఆ డబ్బులు ఎప్పుడైతే తేడా వస్తుందో ఆలోచించి టాక్సీ అనే సినిమాకి ఆ ఓవర్ సైజ్ ఎక్కువ కాబట్టి అది వెనక్కి వెళ్ళారు. అయితే దురంధర్ 2 వెళ్ళకపోవడానికి కారణం, ఈ సినిమా ఆల్రెడీ 1 కూడా అరబ్ కంట్రీస్ రిలీజ్ చేయలే, కనుక వాళ్ళకి అరబ్ కంట్రీస్తో అవసరం లేదు ఈ సినిమా. కనుక వాళ్ళు ముందుకు వచ్చారు రిలీజ్ చేయడానికి. ఇది జరిగింది. ఇక్కడ ఈ సినిమా ఎగ్జిబ్యూటర్ తీవ్ర నష్టంతో ఉంటున్నాడు, తీవ్ర బాధతో ఉన్నాడు. ఎందుకంటే మాకు సినిమా ఈ జనవరి తర్వాత సినిమాలు లేవు. థియేటర్లు అన్నీ కొంతమంది మూసుకున్నారు, కొంతమంది చిన్న చిన్న రీమోడల్ అలా చేసుకుంటున్నారు. ఎగ్జిబ్యూటర్ ఇబ్బందుల్లో ఉన్నాడు. ఎగ్జిబ్యూటర్ 5 సినిమాలు థియేటర్లు 5 సినిమాలు కావాలి, 5 సినిమాలు ఉన్నాయంటే థియేటర్లు మాకు ఉన్నాయి. అయితే అక్కడ ఎప్పుడైతే 2 సినిమా, ఒక సినిమా వెనక్కి వెళ్ళిందో, ఇప్పుడు ఒక సినిమా రిలీజ్ అంటున్నారు. ఓకే, ఇప్పుడు 19వ తారీఖు ఈ సినిమా కూడా వచ్చేస్తుంది. భగత్ సింగ్ కూడా, ఉదిత్ భగత్ సింగ్ కూడా. ఆ 19వ తారీఖు ఎప్పుడైతే వస్తుందో మనకు ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఈ బిఫోర్ వచ్చింది అంటే బిఫోర్ ప్లానింగ్ వస్తుంది. కొన్ని సినిమాలు ఇంకేమైనా ఉంటే అటు ఇటు రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు అందుకనేసరి మనకి ఇది డకాటి ఉంది, ఆ సినిమా రేపు ఏప్రిల్ 10 ఉంది. ఇవన్నీ ఒక్కొక్కటి డిఫరెన్సెస్ ఉన్నాయి. వాళ్ళని ముందుకు రమ్మంటున్నారు. అదే ఎగ్జిబ్యూటర్లకు సినిమాలు కావాలి, ఎగ్జిబ్యూటర్లు ఇబ్బందులు ఉన్నారు. అయితే ఇది అనుకోని సంఘటన. ఇది మీకు వార్ అనేది అనుకోని సంఘటన. ఒక అనుకోని సంఘటన, ఇద్దరు కొట్టుకొని ప్రపంచాన్ని నాశనం చేసేస్తున్నారు. ఇద్దరు కొట్టుకుంటున్నారు. ఓకే, ఆయన అమెరికా దేనికోసం ఫైట్ చేస్తుందో మాకు తెలియదు, కనుక ఇరాన్ ఎందుకు అణుబాంబులు తయారు చేస్తుందో వాళ్ళకు తెలియదు. ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ప్రజల ప్రాణాలు పోయాయి. ప్రజలు మొత్తం టోటల్గా ఎకనామిక్ దెబ్బతింటుంది, జీడిపి దెబ్బతింటుంది, మొత్తం టోటల్గా ధ్వంసం అయిపోతున్నాయి. పెట్రోల్ రేట్లు పెరిగిపోతున్నాయి, నూనె రేట్లు పెరిగిపోతున్నాయి. కనుక ఇవన్నీ ఆలోచించుకొని ఒక నిర్ణయాన్ని తీసుకొని శాంతి మంత్రం వెయ్యాలి తప్ప, మనం ఈరోజు అందరం కొట్టుకుంటుంటే పసిపిల్లల ప్రాణాలు పోయాయి. 157 మంది పసిపిల్లల ప్రాణాలు పోయాయి. కన్నీరు వస్తుంది వాళ్ళు చూస్తుంటే. ఇరాన్ ధ్వంసం అయిపోయింది. అలాగని చెప్పి ఇరాన్ వాళ్ళు ఏం తక్కువ కాదు, మొత్తం అరబ్ కంట్రీస్ అంతా స్మాష్ చేసేసారు. అరబ్ కంట్రీస్లో దుబాయ్ అయితే కన్వీని ఎరగని నష్టం తగిలింది. మొత్తం కోవేట్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, సో మనీ. అంటే ఎవరి కోపం ఎవరి మీద చూపిస్తున్నారో తెలియట్లేదు. ఇక్కడ నష్టం ఉంది. ఆ నష్టం సినిమా ఇండస్ట్రీ మీద కూడా పడింది. కనుక ఇప్పుడు దీనివల్ల మనం భయపడో లేకపోతే ఇంకోటో కాదు, కానీ వారి వల్ల సినిమాలు వెనక్కి వెళ్ళాయి, నష్టం వచ్చిందనేది మన వాస్తవం. కనుక ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ కష్టాల్లో వాళ్ళ ఇల్లులు చక్కబెట్టుకుంటారా, వాళ్ళ ప్రాణాలు అరిచేతులు పట్టుకుని కూర్చుంటారా, లేకపోతే మల్టీప్లెక్స్లోకి వెళ్ళి సినిమా చూస్తారా? అంటే ప్రపంచంలో మల్టీప్లెక్స్లతో సినిమా చూసే పరిస్థితులు ఇప్పుడు లేరు. ఎందుకు లేరంటే అమెరికాలో కూడా ఎవరు తీసుకొచ్చి ఏ బాంబు వేస్తారో తెలియని భయభ్రాంతులతో ఉన్నారు. అది యూకే, బ్రిటన్, లండన్, మొత్తం టోటల్గా ఇజ్రాయెల్, అంటే మొత్తం అన్ని ప్రపంచం అలా ఉంది. ఇప్పుడే నేను చెప్పా కదా, శ్రీలంక మన పక్క దేశం. ఇప్పుడు మనకేముంటుందో తెలియదు, మనకి ఎవరో చేస్తారు. ఇది అప్పుడే ఆల్రెడీ పాకిస్తాన్ మాతో వార్ చేయడానికి రెడీగా ఉన్నాడని, మా అసలు సంబంధమే లేని వాళ్ళు మనల్ని కూడా వార్లో లాగేటట్టు ఉన్నారు వీళ్ళు. అంటే రాగుతున్నారు, రా చూసుకుందామని. సార్, ఇప్పుడు ఇలా పోస్ట్ పోన్ అవడం వల్ల సినిమాకి ఏమైనా ఎఫెక్ట్ అవ్వచ్చు అంటారు? ఎందుకంటే గతంలో అఖండ 2 కూడా అంటే ఊహించిన స్థాయిలో ఆడలేదు. కాదు, అఖండ 2 అనేది రిలీజ్ అనౌన్స్ చేసి ఇంకా గంటలో రిలీజ్ అవుద్ది అనగా ఆగింది. ఈజ్ ద బిఫోర్ 20 days, అంటే బిఫోర్ 15 days
వెనక్కి వెళ్ళింది. అంటే బిఫోర్ 15 days ప్లానింగ్లో ఆపుకున్నారు కాబట్టి దానికి ఏమి లీక్ అయిపోతుందో లేకపోతే ఇంకోటి భయభ్రాంతులు పడాల్సిన అవసరం లేదు. సినిమా ఆడుతుందా ఆడదా అనేది జనాలు నిర్ణయించాలి, మనం కాదు నిర్ణయించేది. కనుక ఏది ఏమైనా సినిమా పరిస్థితులు బట్టి వెనక్కి వెళ్ళింది. ఇది ఇండస్ట్రీకి తీవ్ర నష్టం. కనుక సినిమాల ప్లానింగ్లో ఒక్కొక్క ప్లానింగ్లు కూడా అన్నీ ముందుకెళ్ళి వెనక్కి వచ్చాయి. ఇక రేపు మార్నింగ్ కల్లా అన్నీ తెలుస్తాయి కాబట్టి ఇది ఇబ్బందికర విషయమే. ఇక్కడ దీంట్లో కుట్ర లేదు, ఏమీ లేదు. ట్రంప్ గారి దయ వల్ల, ఇరాన్ దయ వల్ల సినిమాలు తీవ్ర నష్టం కలుగుతుంది. అదైతే అట్లనే లాస్ట్ క్వశ్చన్, అంటే ఇప్పుడు నార్త్ సైడ్ దురంధర్ మూవీ తోటి సౌత్ సినిమాలకి చెక్కు పడినట్టే అని టాక్ నడుస్తుంది, ఏం చెప్తారు సార్? ఎందుకంటే ఆ దురంధర్ ఫస్ట్ పార్ట్ కూడా భారీ విజయాన్ని సొంతం చేసింది. దురంధర్ 2 ఎంత భారీ విజయం చేసుకున్నా ఈరోజు నార్త్ ఇండియా సౌత్ ఇండియా మీద ఆధారపడి ఉంది. నార్త్ ఇండియా సౌత్ ఇండియా సినిమాలు లేకపోతే థియేటర్లు మూతపడిపోతాయి. సౌత్ ఇండియా సినిమాలు తీయకపోతే ముందు మూతపడిపోతాయి. ఒకప్పుడు వాళ్ళు మనకు నేర్పించారు, ఒకప్పుడు క్వాలిటీ అంటే వాళ్ళు నేర్పించారు. ఆ క్వాలిటీలో 100 కోట్లు సినిమాలు, 200 రోజులు సినిమాలు చేయాలి, అవి చేయాలని వాళ్ళు చెప్పారు. మేము అదే తక్కువ బడ్జెట్లో అది 500 కోట్లు చేస్తే మేము 200 కోట్ల సినిమా చేసి సౌత్ని తీసుకొచ్చి మొత్తం టోటల్గా ఒక రికార్డులు సృష్టించాం. ఒక బాహుబలి, సో మనీస్ మూవీస్, నాట్ ఓన్లీ ఈజ్ అ బాహుబలి, అన్ని మూవీలు కూడా ఒక రికార్డులు సృష్టించాం. ఇప్పుడు నార్త్ వాళ్ళు ఏమడుగుతున్నారు? సౌత్ వాళ్ళ మూవీ అచ్చా మూవీ అని అడుగుతున్నారు. అంటే మంచి సౌత్ వాళ్ళు మంచి సినిమాలు తీస్తారు, వాళ్ళు బాగా తీస్తారు, ఫైట్స్ బాగుంటాయి, మీలా సంవత్సరాలు తీయరు అన్న ఒక టాక్ వచ్చింది. అందుకే మన వాళ్ళు కూడా ఎక్కడా కూడా ఈ పేరు పోగొట్టుకోకూడదని జాగ్రత్తగా ఆచితూచి నేషనల్ మూవీస్, పాన్ ఇండియా మూవీస్ చక్కగా తీస్తున్నారు. కనుక వాళ్ళని మనం ఎక్కడా కూడా ఏ దాంట్లో కూడా దురంధర్ సినిమా ఆడాలని కోరుకుందాం, మొత్తం ఇండియా ప్రపంచం అంతా ఆడాలని కోరుకుందాం, సూపర్ హిట్ అవ్వాలని కోరుకుందాం తప్ప ఎదుటి వాళ్ళు మాకు పోటీ వాళ్ళు లేదు, వాళ్ళకు పోటీ మేము లేవు. మాకు సినిమా ఆ సినిమా నచ్చితే, సౌత్ సినిమా నచ్చితే చూస్తారు. మేము నార్త్ సినిమాలు అన్నీ మేము ఆదరిస్తాం. ఇప్పుడు కాదు, మా చిన్నప్పటి నుంచి ప్రేమ పౌరాల నుంచి ప్రతి సినిమా, సోలో నుంచి అన్ని సినిమాలు ఆదరించాం. కనుక ఈరోజు అభిమానులు అంటూ ఉన్నారంటే అమితాబ్ బచ్చన్ గారికి ఇప్పుడు ప్రపంచం అంతా ఉన్నారు కదా. కనుక నార్త్ సినిమాలు మేము ఆదరిస్తాం, సౌత్ సినిమాలు వాళ్ళు ఆదరిస్తున్నారు. కనుక సినిమా బాగుంటే సూపర్ హిట్, బాగులేదనుకుంటే ఏ ఇండియా అయినా ఒకటే. అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్, థ్యాంక్ యూ.